నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులు. కోల్కతా వైద్యురాలి ఘటనపై రామ్దేవ్ రాయ్ హాస్పిటల్ యాజమాన్యం భారీ ఎత్తున ర్యాలీ. బోరబండిలో ఎస్ఐ అరాచకం అంటూ వస్తున్న వార్తలు ఖండించిన ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ. కోల్కతాలో జరిగిన హత్యాచార సంఘటనకు నిరసనగా కురుపాం నియోజకవర్గంలో డాక్టర్లు ర్యాలీ. రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో మెడికల్ కాలేజ్ సీనియర్ డాక్టర్లు, ఫ్యాకల్టీ, వైద్య విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ర్యాలీ. నేటి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 9:35 చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ మెయింటెనింగ్ గా నామినేట్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ షియోసి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ డాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు 9:58 హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. వీరి వెంట మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మినిస్టర్ ఇన్ మెయింటెనింగ్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంట హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో ఆర్జీకేఏఆర్ మెడికల్ కాలేజ్లో ఇటీవల కోల్కతాలో జరిగిన కాలేజ్ వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురి అవ్వగా దానికి నిరసనగా పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ సీనియర్ డాక్టర్లు, ఫ్యాకల్టీ, వైద్య విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ర్యాలీతో మృతి చెందిన వైద్యురాలికి సంఘీభావం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ హత్యపై నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు దేశవ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలో వైద్య విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ పివి సత్యనారాయణ, హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్
డి జోయరాణి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు మరియు సీనియర్ ఫ్యాకల్టీ, పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు మరియు కళాశాల వినోద్ రెడ్డి మరియు విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మాన్యం జిల్లా కురపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురపాం సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మరియు సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ని హత్య చేసిన నిందితులపై కఠినమైన శిక్షలు అమలు చేయాలని, ముఖ్యంగా ప్రాణాలు పోస్తున్న డాక్టర్ల ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిందితులను పట్టుకుని లేట్ చేయకుండా కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధితురాలకు న్యాయం జరగకపోతే మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం, కురపాం ఆరోగ్య కేంద్రాల వైద్యుల సుకృత త్రివేణి, ధరణి, దుర్గప్రసాద్, రాజన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలో ఆర్జీ మెడికల్ కాలేజ్ లో ఒక మహిళా పల్మనాలజీ చేస్తున్న పీజీ విద్యార్థిని పైన మానభంగం జరిగి మర్డర్ చేయడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ చాలా రోజులుగా ప్రతిఘటిస్తున్నారు. కానీ ఈ రోజు 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రేపు 18వ తారీఖు 6 గంటల వరకు సమూలంగా ఓపీడీ సర్వీసెస్ అన్ని దేశవ్యాప్తంగా బంద్ చేయాలని మా గవర్నమెంట్ సర్వీసెస్ వాళ్ళు, ఐఎంఏ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కూడా వైద్య సేవలందరినీ బంద్ చేయడం జరిగింది. దీని అంతటికి మెయిన్ ఉద్దేశం ఒక్కటే, త్వరగా న్యాయం చేయాలి. ఇక్కడ జరుగుతున్నది ఒక వైద్యురాలపై కాదు, ఒక మహిళపై జరిగిన ఈ అన్యాయానికి దేశవ్యాప్తంగా కూడా సానుకూలంగా స్పందన లభించాలని కోరుకుంటున్నాం. మా వైద్యులందరికీ ఈ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. మేము ఎవరిని ద్వేషించి ఈ సమ్మె చేయట్లేదు, మాకు న్యాయం జరగాలని ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా ముఖ్య ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా మీడియా పరంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సిహెచ్సి కురపాం వైద్య సిబ్బంది మొత్తం కలిపి ఇప్పుడు ఏదైతే కోల్కతాలో ఆ మెడికల్ కాలేజీలో జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ నిరసిస్తూ మా బాధ్యతగా ఎవరైతే అంత నీచమైన పనిని, అంత దారుణమైన పని ఒరగట్టారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుతూ, వాళ్ళందరినీ ఖండనని ఖండిస్తూ, ఆ దాడులు ఖండిస్తూ మరో విధంగా ఏ వైద్య సిబ్బంది పైన కానీ, వైద్యులపైన కానీ, పారామెడికల్ సిబ్బంది పైన కానీ, ఎవరి మీద కానీ దాడులు జరగకుండా ఉండేటట్టు కట్టుదిట్టమైన ఎవరైనా చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకునేటట్టు చట్టాలు తీసుకురావాలని కోరుకుంటూ దానికి సంఘీభావంగా తిరుగుతూ ఇప్పుడు ర్యాలీ చేయడం జరుగుతుందండి. This is a very shameful position we are standing in right now. We from CHC Kurupam have initiated this rally to show support for Nirbhaya 2. Whatever has happened in Kolkata, we are feeling very sad and bad about it. We want government to take strict measures against those who have done this. We want the culprits to be given the highest punishment possible, and we don't want this to happen again.
ప్రభుత్వం దీని పట్ల కఠిన చర్యలు తీసుకొని మా అందరికీ ఆరోగ్య సిబ్బందికి, మహిళలకు ముఖ్యంగా పనిచేసే చోట రక్షణ కల్పించాలనేసి కోరుకుంటున్నాం. బోరబండలో ఎస్ఐ అరాచకం అంటూ వస్తున్న వార్తలు ఖండించిన ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా యథేచ్ఛంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటూ వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అక్కడ దాడి చేయడం జరిగిందని, దాడిలో భాగంగానే వారి వద్ద నుంచి అక్రమంగా అమ్ముతున్న 136 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని పరాట్లో ఉన్న నిర్వాహకురాలు సరళ కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు. బెల్ట్ షాప్ నిర్వాహకురాలు సరళపై ఇప్పటి వరకు 9 కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. బోరబండ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోరబండ ఎస్ఐ జమాల్ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెగ్గరు, తనపైన చాలా కేసులు ఉన్నాయి, ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు. అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకొని పోలీసులను చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది. అందులో పోలీసు వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్ళి అక్కడ 136 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే 3620 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో అతను సహకరించకుండా ఇచ్చేశాడని, అతను కూడా అందులో ఉన్నాడని అతన్ని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్కు. తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు. ఇందులో సర్లానే ఆమె అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే దానిపైన బూట్ పోలీసు వాళ్ళు బూట్ కాలుతుంది, దాన్ని గేట్ని అలా చేస్తారు. లేదు వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు. మరియు ఈ 15 ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంతా మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ లిక్కర్ అమ్మకూడదు, వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి, దీంట్లో కూడా అక్రమంగా అమ్మడము వాటిపైన చర్య తీసుకోవడానికి. అందులో ఈ సరళ అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి. ఆమె రెగ్యులర్గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన. ఆమెను బైండ్ ఓవర్ కూడా చేశాము. మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ ఆ బైండ్ ఓవర్ కూడా సీజ్ చేయించాము. అంటే ఇది ఒకటే ఉందా సార్ బోరాబండలో బెల్ట్ షాప్లో? ఇంకా సుమారు అన్ని చెక్ చేస్తున్నారు, అందరిపైన రైడ్స్ చేస్తున్నారు. నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమెను పోయి పట్టుకోవడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్ సుమారు బోరాబండలో బెల్ట్ షాప్? రెగ్యులర్గా అమ్మేటోళ్ళు సరళ ఒకటి, ఇంకొకటి ఒక 3-4 ఉన్నారు. వాళ్ళపైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతుందో వాళ్ళపైన చర్య తీసుకుంటున్నాం. వైద్యుడు దేవునితో సమానమని భావించే మన దేశంలో కరోనా లాంటి మహమ్మారి నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వైద్య రంగంలో ఉన్న వాళ్లపై దేశంలో పలు చోట్ల జరుగుతున్న అమానుషమైన ఘటనలు ఈ సమాజాన్ని కలచివేస్తున్నాయి. నర్సింగ్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్. ఇలాంటి నర్సు వృత్తిలో ఉన్న ఒక నర్సింగ్ ఆఫీసర్పై ఉత్తరాఖండ్లో జరిగిన అత్యాచారం మరియు హత్య, షాద్నగర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విధులలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్పై జరిగిన దాడి మరియు కోల్కతా మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పీజీ వైద్యురాలపై పాశవికంగా జరిగిన అత్యాచారం మరియు హత్య ఈ సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు అనే పరిస్థితుల నుంచి ఈ రోజు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో తమదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆడపిల్లలను గొడుగులా కాపాడాల్సిన ఈ సమాజమే పాముల్లా కాటు వేస్తుంటే ఇక ఆడపిల్లలకు స్వేచ్ఛ ఎక్కడుంది? సమాజానికి ఎంతో సేవ చేయాలని తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఏదైనా సాధించాలని ఆరాటపడి అహర్నిశలు శ్రమిస్తున్న వాళ్ళపై ఇంత కర్కశంగా దాడి చేసి వారి ఆశయాలను మధ్యలోనే ఛిద్రం చేస్తున్న ఈ కిరాతకులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. దీనికి నిరసనగా ఈరోజు ఉదయం 9:30 రామ్దేవ్రాయ్ హాస్పిటల్ యాజమాన్యం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ యోగు రామ్దేవ్రాయ్ హాస్పిటల్ CEO అంటే అందరూ మనం ఈ డాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాము. కంపల్సరీగా ఈ బ్రూటల్ హత్యను అందరూ కూడా ఖండించాలి.
డాక్టర్ సేఫ్టీ అనేది కావాలి, డాక్టర్ జస్టిస్ అనేది కావాలి. కానీ వెలుగులోకి రాని ఇంకో విషయం కూడా ఉందన్నమాట. ఒక నర్స్ డ్యూటీలో ఉండగా ఉత్తరాఖండ్లో ఒక నర్స్, ఇది జరిగిన 2వ రోజుని ఉత్తరాఖండ్లో ఒక నర్సుని అయితే కనుక ఇలాగే రేప్ అండ్ మర్డర్ చేసి తర్వాత ఆ తలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తల మన ఆగస్టు 15వ రోజున దొరికింది. ఇలాంటి అంటే డాక్టర్స్ అంటే హాస్పిటల్లో పనిచేస్తున్న ఏ డాక్టర్ కూడా సేఫ్టీ లేకపోతే డాక్టర్స్ ఏ నమ్మకంతో పనిచేస్తారు. నైట్ డ్యూటీస్ అనేవి సమాజానికి సేవ చేయడంలో వైద్యో నారాయణ హరి అని చెప్తుంటారు. కోవిడ్ మహమ్మారి టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి డాక్టర్స్ అందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు. అలాంటి డాక్టర్స్కి మనుగడకి రక్షణ లేకపోతే కనుక ఈ సమాజానికి ఎలా ప్రాణరక్షణ అనేది వస్తుంది. దీనికోసం మేము తప్పనిసరిగా రామదేవ్ హాస్పిటల్ తరఫు నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మా ఓపీ సేవలు అన్ని సేవలు బంద్ చేసి మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా జరిగిన వైద్యురాల మీద అవమానీయమైన సంఘటనకు నిరసనగా ఐఎంఏకి మద్దతుగా ర్యాలీ చేశాము. ఇలాంటి సంఘటనలు దేశంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ బిల్ తీసుకుంటుంది. చాలా రోజులుగా ఉండేది వైలెన్స్ అందుకే ఇలాంటి సంఘటనలు మరీ వస్తూ ఉన్నాయి. ఇది జరగకుండా ఒక స్ట్రాంగ్ బిల్ పార్లమెంట్ తరఫున తీసుకురావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన స్ట్రైక్ని బేస్ చేసుకుని ఓపీడీ సర్వీసెస్ ఆపేసి ప్రొటెస్ట్ చేస్తాము. షో అవర్ సాలిడారిటీ ఫర్ డాక్టర్ హూ లాస్ట్ హర్ లైఫ్. జీవితాన్ని అక్కడికి ప్రాణదానం చేయడానికి ఎన్నో సంవత్సరాలు శ్రమపడి కష్టపడి వృత్తిలోకి వచ్చాక డాక్టర్లకి సేఫ్టీ లేకపోవడం అన్నది, ఇలాంటి బ్రూటల్ అటాక్స్ జరగడం అనేది చాలా హీనస్ క్రైమ్. ఇది ఏ ధైర్యంతో అర్ధరాత్రి డ్యూటీ డాక్టర్స్ సేఫ్గా ఉండగలరు? దీని గురించి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకుని లాని అతి త్వరగా అమల్లోకి జరిపించాలి. ప్రొటెక్షన్ యాక్ట్ని తొందరగా తీసుకురావాలి. ఇంకా ఇలాంటివి ఎన్ని జరగాలి ఈ భారతదేశంలో. దిస్ ఇస్ రియలీ 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 వెరీ సాడ్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడిసిన్ అండ్ వీ హైలీ కండెమ్ ఇట్. సేఫ్టీ లేకుండా ఏ విధంగా డ్యూటీ చేయాలి డాక్టర్స్? వెరీ సాడ్. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులు. కోల్కతా వైద్యురాలి ఘటనపై రామ్దేవ్ రాయ్ హాస్పిటల్ యాజమాన్యం భారీ ఎత్తున ర్యాలీ. బోరబండలో ఎస్ఐ అరాచకం అంటూ వస్తున్న వార్తలు ఖండించిన ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ. కోల్కతాలో జరిగిన హత్యాచార సంఘటనకు నిరసనగా కురుబాం నియోజకవర్గంలో డాక్టర్లు ర్యాలీ. రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో మెడికల్ కాలేజ్ సీనియర్ డాక్టర్లు, ఫ్యాకల్టీ, వైద్య విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ర్యాలీ.